సెంట్రల్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ సిఈఎల్ రిక్రూట్మెంట్ 2024 సిఈఎల్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అండి. సో ఈ నోటిఫికేషన్ వచ్చేసి జూనియర్ కొన్ని వేకెన్సీస్కి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ ఇది 2 వేకెన్సీ ఉన్నాయి. 1 ఫర్ అన్రిజర్వ్డ్, 1 ఫర్ పీడబ్ల్యూడీ కేటగిరీ, అది కూడా అన్రిజర్వ్డ్. సో కావాల్సిన అర్హత వచ్చేసి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా బీఎస్సీ ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసి ఉండాలి. 1 year ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఒకవేళ candidate with first class degree and minimum 1 year of post qualification experience shall be eligible for the post. Candidate with second class degree unte 3 years of working experience undali. Next vacancy junior technical assistant. At number of vacancies vachesi 8 vacancies unnai. Unreserved for OBC 2, SC 1, EWS 1 vacancy. డిప్లొమా ఉండాలి. డిప్లొమా వచ్చేసి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో లేదా బీఎస్సీ వచ్చేసి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో ఉండాలి. మీకు 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అప్పుడే మీరు పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ వేకెన్సీ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్. 2 వేకెన్సీ ఉన్నాయి. 1 ఫర్ అన్రిజర్వ్డ్, 1 ఫర్ ఓబీసీ. 3 years ఆఫ్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్ లేదా బీఎస్సీ వచ్చేసి మెకానికల్ ఇంజనీరింగ్లో చేసి ఉండాలి. 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి టెక్నీషియన్ వేకెన్సీ అండి. సో టెక్నీషియన్ వేకెన్సీస్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. పీడబ్ల్యూడీ 1 వేకెన్సీ అండ్ అన్రిజర్వ్డ్ 1 వేకెన్సీ. కావాల్సిన అర్హత వచ్చేసి క్యాండిడేట్ షుడ్ హ్యావ్ ఎస్ఎస్సి ఉండాలి లేదా ఐటీఐ సర్టిఫికేషన్, ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్ క్వాలిఫికేషన్ విత్ ఐటీఐ సర్టిఫికేషన్ వచ్చేసి ఎలక్ట్రికల్ డొమైన్లో చేసి ఉండాలి. 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ టెక్నీషియన్ వేకెన్సీ ఇది గ్రేడ్ NE04. సో టోటల్ వేకెన్సీస్ 3 ఉన్నాయి. అన్రిజర్వ్డ్ 2, ఓబీసీ 1 వేకెన్సీ. సో ఐటీఐ చేసి ఉండాలి, అది కూడా ఎలక్ట్రానిక్స్ ఫీల్డ్లో. 1 year ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. అండ్ టెక్నీషియన్ వేకెన్సీ వచ్చేసి మెకానిక్స్ వేకెన్సీ అండి. 2 వేకెన్సీ ఉన్నాయి. 1 ఫర్ అన్రిజర్వ్డ్, 1 ఫర్ ఎస్సీ కేటగిరీ. సో మెకానిక్స్ స్ట్రీమ్లో మీరు ఐటీఐ చేసి ఉండాలి. 1 year ఆఫ్ రెలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉంటే అప్లై చేసుకోవచ్చు. సో ఇక్కడ ఏజ్ క్రైటీరియా వచ్చేసి కట్ ఆఫ్ ఏజ్ క్రైటీరియా 31/10/2024 వరకు మీరు ఈ పర్టికులర్ ఏజ్ క్రైటీరియాలో ఉండాలి. అప్పర్ ఏజ్ క్రైటీరియా ఫర్ జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్ 25 years అండి. అండ్ టెక్నీషియన్ కూడా 25 years. అక్కడ ఏజ్ రిలాక్సేషన్ కూడా ఉంది. అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి 5 years ఆఫ్ ఎటువంటి ఏజ్ రిలాక్సేషన్ లేదు. ఓబీసీ కేటగిరీ వారికి 3 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. ఎస్సీ ఎస్టీ కేటగిరీ వారికి 5 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. పీడబ్ల్యూడీ కేటగిరీ వారికి 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. సో పీడబ్ల్యూడీ కేటగిరీ ఒకవేళ జనరల్ కేటగిరీ అయితే 10 years ఆఫ్ ఏజ్ రిలాక్సేషన్ ఉంది. అండ్ ఇక్కడ పే స్కేల్ వచ్చేసి 22,250 ఇది బేసిక్ పే స్కేల్ అండి. 75,000 వరకు ఉంటుంది జూనియర్ టెక్నికల్ అసిస్టెంట్. ఒకవేళ టెక్నీషియన్ వేకెన్సీస్కి అయితే 19,000 to 60,000 వరకు ఉంటుంది బేసిక్ పే. అన్ని అలవెన్సెస్ కలుపుకొని అరౌండ్ 40,000 వరకు వస్తాయి టెక్నికల్ అసిస్టెంట్కి. సో అప్లికేషన్ ఫీ క్రైటీరియా 1,000 రూపీస్ అండి. అండ్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూడీ ఎక్స్ సర్వీస్ మెన్ వారికి ఎటువంటి ఫీజు లేదు. అండ్ సెలక్షన్ ప్రొసీజర్ వచ్చేసి రిటన్ ఎగ్జామినేషన్ ఉంటుంది, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ ఫాలోడ్ బై డాక్యుమెంట్ వెరిఫికేషన్, తర్వాత ట్రేడ్ టెస్ట్ లేదా ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది, తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. సో రిటన్ ఎగ్జామినేషన్ వచ్చేసి 2 hours ఉంటుంది. 2 hoursలో క్వశ్చన్ పేపర్ విల్ బీ ఇన్ ఆబ్జెక్టివ్ టైప్ క్వశ్చన్స్ ఉంటాయి. సో ఇక్కడ టెక్నికల్ పార్ట్ 1లో టెక్నికల్ లేదా సబ్జెక్ట్ నాలెడ్జ్ వచ్చేసి 60 questions ఉంటాయి. యాప్టిట్యూడ్ క్వశ్చన్స్ వచ్చేసి 40 questions అడుగుతారు. అవుట్ ఆఫ్ 40 questions కంప్రైజెస్ ఆఫ్ జనరల్ ఇంగ్లీష్, ఇంకా రీజనింగ్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ యాజ్ వెల్ యాజ్ జనరల్ అవేర్నెస్. సో ఈచ్ క్వశ్చన్ క్యారీ 1 mark. సో ఇక్కడ ఇన్కరెక్ట్ ఒకవేళ ఎంసీక్యూ మీరు ఇన్కరెక్ట్ చేస్తుంటే -1/4 mark విల్ బి డిడక్టెడ్. ఎవ్రీ క్యాండిడేట్ విల్ హ్యావ్ టు సెక్యూర్ మినిమం రిటన్ ఎగ్జామినేషన్ మార్క్స్ ఉంటాయి ఇక్కడ. సో ఫైనల్ మెరిట్ లిస్ట్ వారికి డాక్యుమెంట్ వెరిఫికేషన్కి పిలుస్తారు. తర్వాత రిటన్ ట్రేడ్ టెస్ట్ కూడా ఉండడం జరుగుతుంది. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. లాస్ట్ డేట్ టు అప్లై వచ్చేసి 22nd of December is the last date. Starting date of online application 23rd of November 2024 is the last date to apply. అండ్ ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే మన ఛానల్ ఇప్పటివరకు డిగ్రీ, డిప్లొమా, ఇంకా ఇంటర్ బేస్డ్, ఇంకా బీటెక్ బేస్డ్ జాబ్స్ కూడా రీసెంట్ 1 weekలో చాలా జాబ్స్ నోటిఫికేషన్స్ అనేవి రిలీజ్ అవ్వడం జరిగింది. అవన్నీ వీడియోస్ ద్వారా నేను అప్లోడ్ చేశాను. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ థంబ్నెయిల్. ఒకవేళ కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే మీరు చెక్ చేసుకోవచ్చు. అండ్ ఈ నోటిఫికేషన్ లింక్ యాజ్ వెల్ యాజ్ జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.